పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నాస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి వి రాములతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భాగంగా మీడియా ప్రతినిధులు తమ వంతు కృషి చేసి పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగేలా సహకరించాలి. డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కొరకు 3C RPF BSF బలగాలు రావడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడికి బయట నుంచి కొందరు క్యాంపెయినర్స్ రావడం జరుగుతుంది. ఏదైనా క్యాంపెయిన్ ఉన్నా లేకపోతే రోడ్ షో ఉన్నా మీటింగ్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు లాస్ట్ 48 hours లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి ఇంతకుముందే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి కూడా ఎక్కడైనా ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బయట హోటల్స్ కావచ్చు, లాడ్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయంటే అక్కడ మనము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లా బయట నుంచి వచ్చి క్యాంపెయిన్ నుంచి ఇక్కడ ఉండడం అంటే యాజ్ పర్ ఎన్సీసీ ప్రొవిజన్ ప్రకారంగా ఫర్దర్ ప్రొవిజన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ 72 hours లో ఆల్ FST టీమ్స్ మనకి 9 FST టీమ్స్ ఉంటాయి, 9 SST టీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా 24 hours విజిలేట్ ఉంటాయి. అన్ని SST లో కూడా మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కావచ్చు, రిమైనింగ్ SSTs కావచ్చు, ఏ ఒక్క వెహికల్ ని కూడా చెక్ చేయడం వదిలిపెట్టకుండా ప్రతి వెహికల్ ని చెక్ చేయడం. FST టీమ్స్ కూడా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ని సివిజిల్ లో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ లో వచ్చిన కంప్లైంట్స్ కానీ వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం. అక్కడ ఏదైనా ఈ బ్రైబరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఈ మనీ డిస్ట్రిబ్యూషన్, లెక్కర్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి వస్తే ఇమీడియట్ గా దాన్ని మన FST ద్వారా అక్కడికి వెళ్ళి FIR ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ ఎటువంటి జరగకుండా ఇంతకుముందే మనము పొలిటికల్ పార్టీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటే మన ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, GST మిగతా వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళతో పాటు మన స్పెషల్ పార్టీస్ కూడా దే విల్ బి డూయింగ్ కాంబింగ్ ఆపరేషన్ ఇన్ ఏరియా ఆపరేషన్. మన దగ్గర ఈ సర్వేలెన్స్ కోసం డ్రోన్ కూడా. సో లాస్ట్ 3 days till the poll gets over and till the reaches the counting center, the drone will be doing surveillance. Other than that, ఈ బయట నుంచి వచ్చిన ఫోర్స్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం, మన మెన్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం. అది ఎలక్షన్ సంబంధించి ఎట్లా మానిటర్ మెయింటైన్ చేయాలి, ఎట్లా ఈ క్యూ లైన్ మెయింటైన్ బేసిక్లీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ పోలింగ్ డే రోజు. ఇంకా వాళ్ళకి కొంచెం సెన్సిటైజ్ చేయడానికి మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. క్యూ లైన్లో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ ఓల్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్ అండ్ చిల్డ్రన్తో పాటు ఉన్న మహిళలు అండ్ హ్యాండిక్యాప్ పర్సన్ కోసం దే షుడ్ నాట్ allow them to be in queue. They should allow them directly without being queue. అది కూడా మనం వాళ్ళకి చెప్తాం. ఈ FST SST is running continuously. ప్రతిరోజు సీజర్ జరుగుతుంది అండ్ ఎలక్షన్ పోల్ డే వరకు ఇవి రన్నింగ్ కంటిన్యూస్లీ. లాస్ట్ 48 hours మనకి ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది కూడా ఈ పొలిటికల్ పార్టీతో అండ్ ఆఫీసర్కి మనం బ్రీఫింగ్ చేసాం. సో అది కూడా మనం మెన్షూర్ చేస్తాం. లాస్ట్ 48 hours డ్రైవ్ కూడా ఉంటాయి. అది కూడా విత్ కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కూడా మనం మెన్షూర్ చేస్తాం. దట్ విల్ బి నో బయింగ్ షాప్స్, ఎనీ డిస్ట్రిబ్యూషన్ కైండ్ distribution of papers will not there on last 14 months. అంతే. ఎనీ డౌట్ మీ తరఫు నుంచి, ఎనీ క్వశ్చన్ మీ తరఫు నుంచి